వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం అమెరికాకి భారమవుతోందా? అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ముగించే దిశగా ఏమైనా అడుగులేయబోతున్నారా? మరి గత 2 రోజులుగా వెలువడుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఒకవైపు యుద్ధాన్ని ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించడం, మరొక వైపు ఆయన సన్నిహిత వర్గాలు ఎగ్జిట్ స్ట్రాటజీపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయన్న కథనాలు కూడా వెలువడటం ఇప్పుడు ఈ అనుమానాలకు దారితీస్తోంది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం ట్రంప్కి ఆయన సలహాదారులు యుద్ధం నుంచి వ్యూహాత్మకంగా వైదొలగాలని సూచించారట. ఇరాన్ అణు వ్యవస్థలపై దాడులతో అమెరికా లక్ష్యం సాధించిందని, ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించడం వల్ల లాభం కంటే మనం నష్టమే ఎక్కువ చవి చూస్తామని వాళ్ళు అభిప్రాయపడుతున్నారని కూడా ఆ కథనం పేర్కొంది. ముఖ్యంగా పెరుగుతున్న చమురు ధరలు, ఆర్థిక ఒత్తిడి, రాబోయే ఎన్నికల సమీకరణాలు ఇవన్నీ కలిపి ట్రంప్కు రాజకీయంగా సవాళ్లుగా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి రాయిటర్స్ ఇన్సోర్సెస్ సర్వే ప్రకారం ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను కేవలం 29% మంది మాత్రమే సమర్థిస్తున్నారు. అంటే దాదాపుగా మిగిలిన 64% మంది ఈ యుద్ధం వెనుక స్పష్టమైన లక్ష్యం ఏంటో అధ్యక్షుడు వివరించలేకపోయారని కూడా భావిస్తున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటడంతో అమెరికాలో ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ఖచ్చితంగా సాధారణ ప్రజల జీవన వ్యయంపైనే నేరుగా పడుతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరి వాళ్ళు అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ట్రంప్కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడా ఈ విషయంలో అభిప్రాయ భేదాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాన్స్ గతంలోనే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలను కూడా ఉదాహరణగా చూపించారు. స్పష్టమైన లక్ష్యం లేకుండా దీర్ఘకాలిక యుద్ధాలు దేశానికి మేలు చేయవని కూడా వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ మాత్రం ఈ విభేదాల వార్తలను ఖండించారు. వాన్స్ తనతో ఏకీభవించలేదు అన్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. మరిక వైట్ హౌస్ మాత్రం యుద్ధం ముగింపుపై వస్తున్న కథనాలను పూర్తిగా ఖండించింది. మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ మాట్లాడుతూ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా కొనసాగుతోంది. అసలు యుద్ధం ఎప్పట్లో ముగించాం, యుద్ధం ఎప్పుడు ముగించాలి అనేది అధ్యక్షుడు మాత్రమే నిర్ణయిస్తారని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు యుద్ధం ఆపటం గురించి అని మాట్లాడారు. మరి అజ్ఞాత వర్గాల సమాచారం ఆధారంగా ప్రచారం చేస్తున్న కథనాలకు ఎలాంటి ఆధారం లేదని కూడా తెలిపారు. అయితే అంతర్జాతీయ పరిస్థితి మాత్రం క్లిష్టంగానే ఉంది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తలతో ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింటోంది. నౌకా రవాణాకు అంతరాయం, చమురు ధరలు పెరగటం, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఇవన్నీ కలిపి అమెరికాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇక యుద్ధం ఇంకా కొనసాగితే మాత్రం ఆర్థిక ప్రభావం మరింత తీవ్రం కావచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే మొత్తానికి ఇప్పుడు లాస్ట్ ట్రంప్ ఎదుట 2 మార్గాలే ఉన్నాయి. ఒకటి, యుద్ధాన్ని కొనసాగించి కఠిన వైఖరిని ప్రదర్శించాలి, లేకపోతే వ్యూహాత్మకంగా ముగించి రాజకీయంగా ఆర్థికంగా ఒత్తిడిని తగ్గించాలి. మరి వీటిల్లో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఒకవేళ ఏ నిర్ణయం తీసుకున్నా కేవలం అది నిర్ణయం కాదు, అమెరికా రాజకీయాలకే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కూడా కీలకం కాబోతోంది. చూడాలి మరి ట్రంప్ దీనిపైన ఏం మాట్లాడతారు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.